అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈ రోజు నుండి మన ఛానల్లో లింగ పురాణపు యొక్క కథలను వినిపించదలుచుకున్నానండి. ముందుగా పరమేశ్వరుని తలుచుకుని లింగ పురాణం యొక్క కథలను విందాం. ఓం నమః శివాయ. నారదుడు శ్రీశైలాది శివక్షేత్రాలన్నీ దర్శించి నైమిసారణ్యానికి చేరాడు. అక్కడున్న సౌనికాది మునులకు నారదుడు శివమహిమను గురించి ఈ విధంగా చెబుతున్నాడు. ఇంతలో సూత మహర్షి సౌనికాది మునులకు నమస్కరించడానికి అక్కడికి వచ్చాడు. సౌనికాది మునులు సూత మహర్షికి స్వాగతం చెప్పి ఆసనం మీద కూర్చోపెట్టారు. సూత మహాముని, మీరు తగిన సమయానికి వచ్చారు. మేమందరం శివమహిమను గూర్చి మాట్లాడుకుంటున్నాం. శివుడికి సంబంధించిన పురాణం గురించి చెప్పండి అని ప్రార్థించారు. సూతుడు లింగ పురాణం గురించి విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఆకారము, ఉకారము, మకారముతో కూడిన ఓంకారమే శివలింగం. ఆ శివలింగము స్థూలము, సూక్ష్మము, పరాత్పరము అయినది. ఆ శివలింగమునకు ఋగ్వేదం ముఖంగాను, సామవేదము నాలుకగాను, యజుర్వేదం కంఠంగాను, అథర్వణ వేదము హృదయంగాను ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటారు. శివుడు సత్వగుణం కలిగి ఉంటాడు. తిరోధాన్ని, అనుగ్రహాన్ని కలిగించే శివలింగ స్వరూపానికి నమస్కరించి శివలింగోద్భవాన్ని గూర్చి చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఇలాగా చెప్పడం ప్రారంభించాడు. లింగ శబ్దము యొక్క వివరణ తెలుసుకుందాం. అంటే లింగం యొక్క శబ్దార్థం యొక్క వివరణ, లింగం అనేది పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తూ ఉంటారన్నమాట మునివారు. పరమేశ్వరుని స్వరూపాన్ని తెలియపరచడం ఎవరికి తరం కాదు. ఈ జగత్తుకి సృష్టి స్థితి లయకారము శివలింగమని భావించాలి. మొదట లింగానికి ఏ విధమైన ఆకారము లేదు. తర్వాత విష్ణువుకి బ్రహ్మకి జ్ఞానబోధ చేయటానికి శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. లింగము అనే ఆకారము లేని రూపం ఏర్పడడానికి ప్రకృతి ఆధారమైనది. ప్రకృతి శివుని శక్తి స్వరూపము. అందువల్ల లింగము అనగా శివుని యొక్క లోకోత్తర శక్తి అని గ్రహించాలి. ఆకాశము లింగము, భూమి ఆ లింగమునకు పానపట్టము అనగా 14 లోకాలు లింగస్వరూపమే అని గ్రహించాలి. అంటే ఆకాశము లింగమై భూమి పానపట్టమైనప్పుడు ఈ మధ్యలో ఉన్న లోకములన్నీ కూడా ఆ లింగస్వరూపమే అని చెప్తున్నారన్నమాట. శివుని యొక్క సంకల్పము ఒక బీజం, విష్ణుమూర్తి యోని. ఆ బీజం యోని యందు ప్రవేశపెట్టగా బ్రహ్మ అనే ఫలము కలిగింది. శివుని యొక్క శక్తి వల్ల ఈ జగత్తంతా సృష్టించబడినది. ప్రకృతి వల్ల పంచమహాభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాల నుండి మహాతత్వము కలిగింది. దాని నుండి ఏవేం పుట్టాయి? అహంకారము, అహంకారం నుండి శబ్దం, శబ్దం నుండి ఆకాశము, ఆకాశం నుండి స్పర్శ, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండి రూపము, రూపము నుండి తేజస్సు, తేజస్సు నుండి రసం, రసము నుండి జలము, జలం నుంచి గంధం, గంధము నుండి భూమి పుట్టింది. వీటినన్నింటినీ గుర్తించడానికి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు ఏర్పడ్డాయి. ప్రకృతిలో ఉన్న ఆవరణలన్నింటికీ బ్రహ్మే అధిష్టాన దేవత. ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితి లయ కర్తలుగా ఉంటారు. శివుడు ఆదికర్త, అంటే మొదటిగా కర్త అన్నమాట. రక్షకుడు, సంహర్త అవ్వడం వల్ల బ్రహ్మాదులకు కూడా శివుడే అధిపతి అని తెలుసుకోవాలి. బ్రహ్మదేవుని సృష్టిక్రమం ఏ విధంగా సాగిందో విందాం.
బ్రహ్మదేవుడు మొదట వేటిని పుట్టించాడు? వృక్షాలను, అర్చకులను సృష్టించాడు. తర్వాత దేవాదులు, మానవులు, పంచమహాభూతాలు, ఇంద్రియాలు, పశుపక్షాదులు, దేవతలు, సనక సనందాదులు సృష్టించాడట. సనక సనందాదులు పరమేశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందారు. తర్వాత బ్రహ్మ శివుణ్ణి ఆరాధించి నవ ప్రజాపతులను సృష్టించాడు. సంకల్పము, ధర్మము, అధర్మము అను ముగ్గురిని బ్రహ్మ సృష్టించాడు. వీరితో కలిసి బ్రహ్మపుత్రులు 12 అయ్యారన్నమాట. రుభువు, సనత్కుమారుడు అనువారు మొదట బ్రహ్మ కుమారులుగా పుట్టారు. తర్వాత శతరూప, స్వయంభువ మనువులను వివాహం చేసుకుంది. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకుతి, ప్రసూతి అని వారి పేర్లు. అయితే ఇక్కడ ఏం జరిగింది? శతరూప స్వయంభువ మనువును పెళ్లి చేసుకుందనమాట. పెళ్లి చేసుకుంటే వారికి 2 కుమారులు పుట్టారు. ఆ 2 మళ్ళీ తర్వాత 2 కుమార్తెలు కూడా పుట్టారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఆకుతి, ప్రసూతి అని వాళ్ళ 4 పేర్లును. రుచి అను మహర్షి ఆకూతిని వివాహం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతి ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతికి 24 మంది కుమార్తెలు కలిగారు. 13 కుమార్తెలను ప్రజాపతికి ఇచ్చి దక్షుడు వివాహం చేశాడు. మిగిలిన వారిలో భృగువు ఖ్యాతిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని, పులుహుడు క్షమను, క్రతువు సన్నతిని, అత్రి అనసూయను, వశిష్ఠుడు ఊర్జను, విభావసుడు స్వాహను, పితరులు స్వదను వివాహం చేసుకున్నారు. ఆదిశక్తి అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు అగ్ని ఏ విధంగా సృష్టించబడిందో విందాం. పవమానుడు, పావకుడు, శుచి అనే 3 అగ్ని కుమారులు. అరణిని ఉత్తరారణితో మదించగా పవనుడు పుట్టాడు. పావకుడు మేరు వలన పుట్టాడు. శుచి సూర్యకిరణముల వలన జన్మించాడు. అగ్ని కుమారులు మనుమలు కలిసి మొత్తం 9 అయ్యారన్నమాట. ఈ అగ్నిలు అన్ని యజ్ఞాల్లోనూ ఉపయోగించబడుతున్నాయి. పితృదేవతలు స్వధాదేవి యందు మానస అనే కన్యను పొందారు. మేనకాదేవికి మైనాకుడు, క్రౌంచుడు అనే కుమారులు, ఉమాదేవి, గంగాదేవి అనే కుమార్తెలు జన్మించారు. సతీదేవి తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని తిరస్కరించి పార్వతిగా జన్మించి శంకరునికి తిరిగి శంకరుని భర్తగా పొందింది. ఆ సమయంలో పరమేశ్వరుడు అనేక మంది రుద్రులను సృష్టించాడు. అది చూసి బ్రహ్మదేవుడు భయపడి, శివ, మరణం కలవారిగా సృష్టించు అని ప్రార్థించాడు. అట్టి సృష్టి నీవే చేయని పరమేశ్వరుడు చెప్పగానే బ్రహ్మ తిరిగి సృష్టి చేయటం ప్రారంభించాడు. సద్యోజాతుని పుట్టుక ఏ విధంగా జరిగిందో విందాం. శ్వేతలోహిత కల్పములో బ్రహ్మ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుని వరం వల్ల బ్రహ్మ ముఖము నుండి శ్వేతలోహితుడు అనే కుమారుడు పుట్టాడు. అతనికి పుట్టుకతోనే శిఖాయజ్ఞోపవేతాలు ఉన్నాయి. అతడు బ్రహ్మచారి. సద్యోజాతుని పక్క నుండి తెల్లని రంగుగల 4 శిష్యులు పుట్టారు. వారు సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందనుడు అనేవారు. వీరందరూ సద్యోజాతుని సేవిస్తూ ఉన్నారు.
పరమేశ్వరుడు తెల్లని రంగు గలవాడై శ్వేతుడు అనే మహామునిగా ఆవిర్భవించాడు. అతడు సద్యోజాతుని ఆశ్రయించి ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు వామదేవుని పుట్టుక ఏ విధంగా జరిగిందో విందాం. రక్తము అనే కల్పములో బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని కన్నులతో, ఎర్రని పుష్పాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈ బ్రహ్మ, నీవు సంతానం కావాలని నన్ను ఉపాసించావు కాబట్టి వామదేవుని రూపంలో నీకు నేను అనుగ్రహిస్తున్నాను. నన్ను వామదేవాయ నమః అని ఉపాసించావు కనుక నీకు 4 కుమారులు పుడతారు అని వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాడు వామదేవుడు. తరువాత బ్రహ్మకు విజుడు, విభావుడు, విశోకుడు, విశ్వభావనుడు అనే 4 కుమారులు పుట్టారు. వీరందరూ 1000 దివ్య సంవత్సరాలు పరమేశ్వరుని ఆరాధించి మోక్షాన్ని పొందారన్నమాట. ఇప్పుడు తత్పురుషుడు యొక్క పుట్టుకను విందాం. పీతవాసము అనే కల్పంలో బ్రహ్మ పచ్చని బట్టలు కట్టుకుని సంతానం కోసం పరమేశ్వరుని ప్రార్థించాడు. పచ్చని వస్త్రాలు కట్టుకుని ఒంటి నిండా శ్రీగంధాన్ని రాసుకుని బంగారు యజ్ఞోపవేతాన్ని ధరించిన ఒక యువకుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఆ యువకుని ధ్యానించుచుండగా ఆయన నోటి నుండి ఒక ఆవు జన్మించింది. ఆ ఆవుకి 4 ముఖాలు, 4 పాదాలు, 4 స్తనాలు, 4 కొమ్ములు, 4 కోరలు ఉన్నాయి. ఆవును చూచి తత్పురుషుడు అనే యువకుడు దగ్గరికి రమ్మని పిలిచాడు. ఓ గోమాత, నీవు శివధ్యానాన్ని అభ్యాసం చేసి దాన్ని స్వాధీనపరుచుకో. నీవు శివుని వివాహం చేసుకోగలుగుతావు అని చెప్పి రుద్రగాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తత్పురుషునికి ప్రక్కన 4 శిష్యులు ఉద్భవించారు. వారందరూ 1000 దివ్య సంవత్సరాలు శివుని ధ్యానించి మోక్షాన్ని పొందారు. ఇప్పుడు అఘోరుడు ఎలా ఉద్భవించాడో విందాం. అసితము అనే కల్పములో బ్రహ్మ తిరిగి తన సృష్టిని కొనసాగించడానికి పరమేశ్వరుని 1000 దివ్య సంవత్సరాలు ప్రార్థించాడనమాట. నల్లని రంగు కలిగిన వాడే నల్లని బట్టలు కట్టుకుని నల్లని యజ్ఞోపవేతం ధరించిన అఘోరుడు అనే కుమారుడు పుట్టాడు. అతని పార్శ్వం నుండి కృష్ణుడు, కృష్ణశిఖుడు, కృష్ణవస్త్రదృక్ అనే శిష్యులు పుట్టుక వచ్చిందనమాట. వీరందరూ కలిసి 1000 సంవత్సరాలు శివుని ధ్యానించి మోక్షాన్ని పొందారు. ఇప్పుడు ఈశాన బ్రహ్మ ఏ విధముగా పుట్టాడో విందాం. విశ్వరూపము అనే కల్పంలో బ్రహ్మ సృష్టి చేయడానికి పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు ఈశానుడిగా ప్రత్యక్షమయ్యి అప్పుడు బ్రహ్మ ఈశానుని స్తుతించాడనమాట. ప్రత్యక్షం అవగానే బ్రహ్మ ఈశాన్యుణ్ణి పరిపర విధాలా ప్రార్థించగానే ఈశానుడు ఏం కావాలో వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరమేశ్వర, ఈ గోరూపంలో ఉన్నది ఎవరు అని అడిగాడు. నీవు ఎక్కడ ఉండి నన్ను ప్రార్థించావో ఆ ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని పిలుస్తారు. శ్రీహరి నా ఎడమ భాగం నుంచి పుట్టి వైకుంఠంలో ఉంటున్నాడు. ఇక్కడ గోరూపంలో కనబడుతున్న శక్తి ఆదిశక్తి. ఈశానుడు నా కుమారుడు, నీకు సృష్టి చేయడంలో సహకరిస్తాడు. ఈ ఆదిశక్తి అయిన గోవు నుండి నీకు 32 గుణాలు సంక్రమిస్తాయి. ఈమె మూల ప్రకృతి, దివ్యవాణి అని పరమేశ్వరుడు చెప్పాడు. ఈశానుని పక్క నుండి జటి, ముండి, శిఖండి, అర్ధముండుట అనే 4 పుత్రులు పుట్టారు. వీరందరూ 1000 సంవత్సరాలు శివధ్యానం చేసి మోక్షాన్ని కూడా పొందారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువుల యొక్క వివాదము, శివుడు లింగాకృతిని ఏ విధముగా చెందాడో లింగాకృతి విందాం.
శివునికి లింగాకారం ఎందుకు వచ్చింది అని రోమహర్షణుడు సూతుని ప్రశ్నించగా సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడనమాట. ఆదిశక్తి శివునికి అధిష్టానముగా లింగముగా ఉంటుంది. ఆ లింగాన్ని ఆశ్రయించి ఉండువాడు పరమేశ్వరుడు. ప్రళయ సమయంలో విష్ణుమూర్తిని రక్షించడానికి పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఆవిర్భవిస్తాడు. ఆ సమయంలో వర్షాలు పడక సూర్యకాంతిలో చెట్లు చేమలు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. నారాయణుడు శేషశయనుడై సముద్రంలో పడుకునున్నాడు. బ్రహ్మ అటుగా వచ్చి నిద్రిస్తున్న నారాయణ్ణి చూశాడు. మాయను బ్రహ్మ ఆవహించి ఉండటం వల్ల నారాయణ చూసి ఎవరో గ్రహించలేక ఎవరు నువ్వు అని కొట్టి మరీ లేపాడు. నారాయణుడు వెంటనే లేచి, పితామహ, నీకు స్వాగతం అన్నాడు వేళాకోళంగా. అసలు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేనే సృష్టికర్తను, నేనే నారాయణుడు అన్నాడు బ్రహ్మ. నారాయణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నేనే నారాయణుడను, జగన్నాథుడను. నా నాభీకమలం నుండి నువ్వు పుట్టావు. నీ తప్పు ఏమీ లేదు. నిన్ను మాయ ఆవహించి ఉండటం వల్ల ఇలా పేలుతున్నావు అన్నాడు నారాయణుడు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సముద్ర మధ్య భాగంలో వీరిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైనది. వీరిని శాంతింపచేయటానికి పరమేశ్వరుడు లింగాకారాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ శివలింగం వేల కొలది కాంతులను విరజుమ్ముతుంది. ఆది అంతం ఎక్కడా కనబడడం లేదు. నారాయణుడు ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఈ లింగం యొక్క ఆద్యాంతాలు ఎక్కడున్నాయో మనం చూసి వద్దాం పద అన్నాడు. బ్రహ్మదేవుడు దానికి అంగీకరించాడు. నేను అంశవాహనాన్ని ఎక్కి శివలింగం పైభాగాన్ని చూసి వస్తాను. నీవు శివలింగం మూలం ఎక్కడుందో చూసిరా అన్నాడు బ్రహ్మ. నారాయణుడు వరాహ అవతారాన్ని ఎత్తాడు. ఆ వరాహం పొడవు 100 యోజనాలు ఉంది. కోరలు పొడవుగా విచిత్రంగా ఉన్నాయి. సూర్య సమానమైన కాంతి కలిగి ఉంది. కంఠస్వరము చాలా భయంకరంగానూ ఉంది. పొట్టి కాళ్ళు చాలా విచిత్రంగా ఉంది. ఈ వరాహం భూమిని త్రవ్వుకుంటూ భూమిలోకి పోయింది. అలా 1000 సంవత్సరాలు ప్రయత్నించినా ఆ జ్యోతిర్లింగం యొక్క మూల భాగాన్ని తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మ అంశరూపాన్ని ధరించి శివలింగం ఊర్ధ్వభాగాన్ని చూడటానికి బయలుదేరాడు. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా శివలింగం పైభాగం యొక్క అంతాన్ని చూడలేకపోయాడు. శ్రీహరి బ్రహ్మ అలసిపోయి ఒక చోటకు చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో శివలింగము నుండి ఓం అనే శబ్దం వినబడింది. ఇదేమిటా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఆ శివలింగం యొక్క దక్షిణ భాగం నుండి మకారం, మధ్య భాగం నుండి ఓం అనే నాదం వినబడుతున్నాయి. అకారం సూర్యమండలం కాంతిలాగా ఉంది. మకారం చంద్రకాంతిలాగా ఉంది. ఉకారం అగ్నిలాగా ఉంది. ఈ కాంతులన్నీ కలిసి శివలింగం శుద్ధ స్ఫటికంలా కనబడుతుంది. బ్రహ్మ విష్ణువులు శివలింగాన్ని చూడగానే స్తుతించారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడనమాట, ఓ దేవతాశ్రేష్ఠులారా, మీరు నా యందు భక్తితో చేసిన స్తోత్రానికి సంతోషించాను. మీరిద్దరూ నా అవయవాల నుండి జన్మించారు. బ్రహ్మ నా కుడివైపు నుండి, విష్ణువు నా ఎడంవైపు నుండి, రుద్రుడు నా హృదయం నుండి పుట్టాడు. మీకు కావలసిన వరాలను కోరుకోండి అన్నాడు పరమేశ్వరుడు. దేవాది దేవ, నీ యందు మాకు ఎల్లప్పుడూ భక్తిభావం ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించారు. అలాగే నా యందు భక్తి ఎల్లప్పుడూ ఉంటుందని వరమిచ్చి శ్రీహరి మోకాళ్ళపై వంగి శివునికి నమస్కారం చేశాడు. హే విష్ణు,
సృష్టి స్థితి లయలను చేయగల శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను. కల్పాంతములో ఈ బ్రహ్మ నీకు కుమారుడిగా జన్మిస్తాడు. అతన్ని కాపాడుతూ ఉండు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులని గ్రహించు. ప్రతి కల్పం యొక్క ప్రారంభములో నేను నీకు కనబడుతూ ఉంటాను అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. అప్పటి నుంచి లోకాలు అన్నింటిలోనూ లింగార్చన ప్రారంభమైనది. రేపటి భాగంలో విష్ణువు నాభీకమలం నుండి బ్రహ్మ ఏ విధముగా పుట్టాడో విందాం. విన్నారు కదండి. లింగ పురాణం యొక్క కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై గురుదత్త ఎస్విఎస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.